దీపావళి పండుగ తర్వాత 5 రాశుల వారికి అదృష్ట యోగం కలగనుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఈ పండుగ రోజు నుంచి వచ్చే 6 నెలల పాటు ఈ రాశుల వారికి శుభ ఫలితాలు లభిస్తాయని వివరిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సోమవారం అక్టోబర్ 20వ తేదీన వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తుల, ధనస్సుతో సహా 5 రాశుల వారికి లక్ష్మీ కటాక్షం లభించనుంది. వీరికి లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడి కీర్తి, ధనం, సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్తున్నారు. ఈ 5 రాశుల వివరాలు ఇలా ఉన్నాయి. తులా రాశి వారికి కెరీర్ పరంగా శుభావకాశాలు ఎదురవుతాయి. వారు కోరుకున్న విజయాలను సాధించగలుగుతారు. ధనుస్సు రాశి వారికి గురుగ్రహం అనుకూలిస్తుంది. ఆ ప్రభావంతో ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. దీని ఫలితంగా ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. యువత కెరీర్లో కొత్త అవకాశాలను అందుకుంటారు. వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. ఆస్తి కొనుగోలు లేదా పెట్టుబడులకు ఇది సరైన సమయం. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పాత వివాదాలు పరిష్కారం అవుతాయి. దీంతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తాయి. కుంభరాశి వారికి అనుకూల సమయం మొదలవుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి కాలం. ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. విదేశీ విద్య, ఉన్నత విద్య కోసం ఇది మంచి సమయం. దీని ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆర్థిక పరంగా ఇది శుభకాలం. వృషభ రాశి శుక్రగ్రహం ఆధిపత్యంలో ఉండడం వల్ల ఇది ధన వృద్ధికి దోహదపడుతుంది. ఈ కాలంలో ఆర్థిక విజయాలు పొందుతారు. చాలా కాలంగా ఉన్న సమస్యలు సైతం తొలగిపోతాయి. మిథున రాశి వారికి దీపావళి తర్వాత కొత్త అవకాశాలు దొరకబోతున్నాయి. ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. కెరీర్లో పురోగతి, వ్యాపారంలో లాభాలు లభిస్తాయి. ఆస్తి వృద్ధి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం, వాణిజ్య రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఇది సరైన సమయం. అంతేకాదు, ఎక్కడైనా చిక్కుకుపోయిన నగదు తిరిగి వచ్చే అవకాశం ఉంది.